బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ దారుణమైన ఘటన వెలుగు చూస్తుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న అప్సరా అనే మహిళను హత్య చేశాడు పూజారి. శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులో తలపై బండరాయితో కొట్టి ఆమెను హత్య చేశాడు. అయితే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించడమే ఈ హత్యకు కారణమా? డెడ్ బాడీని సరూర్ నగర్ మ్యాన్హోల్లో దాచేశాడు సాయికృష్ణ. మ్యాన్హోల్లో దాచిపెట్టి మట్టి కప్పి చదును చేసే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. హత్య తర్వాత కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు జరిపారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అసలు ఏం జరిగింది హైదరాబాద్ లోని శంషాబాద్ లో? ఈ దారుణమైన ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎలా బయటపడింది? పోలీసులకి ఈ సాయికృష్ణ సంగతి ఎలా తెలిసింది? సచిన్, మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమైతే దీంట్లో ప్రధాన మనం గమనిస్తే వెంకట సాయికృష్ణ అనే పూజారికి అప్సర అనే ఒక యువతో పరిచయం ఏర్పడింది. అయితే గత కొద్ది ఇద్దరు కూడా క్లోజ్గానే ఉన్నారు. అయితే ఈ దగ్గరలోనే తన పెళ్లి చేసుకోవాలని చెప్పినా కూడా అప్సర వెంకట సాయికృష్ణ అనే పూజారిని బలవంతం చేస్తా ఉంది. అయితే ఈమెను కనుక ఎక్కడనే ఇస్తే రేపు పొద్దున ఖచ్చితంగా మా ఫ్యామిలీ దాకా తీసుకొస్తాను, తీసుకెళ్తున్న మధ్య భయం ప్రాంతం గురైపోయి ఈయన శంషాబాద్ పరిధిలో ఆ మహిళను హత్య చేసి తర్వాత ఇక్కడ హత్య చేయడానికి ముందుగా పగటిగా ప్లాన్ వేసుకున్నాడు. అదే నమ్మించి ఈమెను సరూర్ నగర్ ఈమెను కారులో తీసుకెళ్లాడు. కారులో తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ శంషాబాద్ పరిధిలో నరకండ వద్ద నమ్మకంగా తీసుకెళ్లి బండరాయితోటి తల మీద రాయితో గుండెలు వస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ ఘటన జరిగే ముందు, చంపే ముందు కూడా తన పెళ్లి విషయం బయట పెట్టద్దు, నీతో రిలేషన్ కొనసాగిస్తా అని చెప్పి పలుమార్లు ఆయన బతికే ప్రయత్నం చేశాడు అప్సర్ తోటి. అయితే ఆమె ఏమాత్రకుండా ఇప్పటి వరకు నాతో రిలేషన్ పెళ్లి అని చెప్పి గట్టిగా మాట్లాడడం, ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకునే నేపథ్యంలో అప్సరస్ను వెంకట సాయికృష్ణ ఈయన తల మీద బండరాయితో మోదీ చంపేశాడు. అయితే ఇక్కడ ఈయన చంపేసిన తర్వాత ఈయన ఆ మృతదేహాన్ని కవర్లోకి వెళ్ళి సరూర్ నగర్లో మ్యాన్ హోల్లో దాచిపెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఏమి జరిగినట్టు ఈయన ఆర్జీఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదులు నమోదు చేసుకున్న తర్వాత అంటే మహిళ ఎక్కడ మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయిపోయింది అనే నేపథ్యమే కాకుండా ఆమెకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ లో కూడా ఆమె చివరి కాల్ లో ఉన్న వ్యక్తి కూడా వెంకట సాయికృష్ణ అని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా పోలీసులకి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఫిర్యాదు చేశారో వెంకట సాయికృష్ణ మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దాని తర్వాత అన్ని రకాలుగా విచారణ చేసినప్పుడు ఇద్దరు కూడా రిలేషన్ ఉంది, కొంతకాలంగా ఇద్దరు కలిసి తిరుగుతుందని చెప్పిన విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులు అతని తమ స్టైల్ విషయం బయటపడింది. రైట్, మరి ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ అప్సరా అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ముఖ్యంగా వీళ్ళిద్దరికి సంబంధించి, ఎందుకంటే సాయికృష్ణకు గతంలోనే వివాహమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎప్పటి నుంచి వీళ్ళకి పరిచయం? ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకి సంబంధించి వీళ్ళ వ్యవహారం తెలుసా? ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యులకి వ్యవహారం గురించి తెలియజేస్తున్నది మనకు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే ఇది చనిపోయిన తర్వాత, అంటే మిస్ అయిపోయిన తర్వాత తన బంధువు అని చెప్పి ప్రయత్నం చేశారు వెంకట సాయికృష్ణ పూజారి. తర్వాత పూజారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు చేసుకుని తర్వాత కుటుంబ సభ్యులను విచారణ చేశారు. కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్న క్రమంలో వీళ్ళ మధ్య కూడా సంబంధించి తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత అంటే మాత్రమే నాకు కనిపించట్లేదు చెప్తాను, మన మీద ఫిర్యాదు చేశాను చెప్పడం. దీంతో మనం ఒక విషయం గమనించాల్సి వచ్చింది. ఎవరైనా సరే మిస్ అయ్యారంటే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈయన లీడ్ తీసుకొని ఈయనే కంప్లైంట్ చేయడం, ఈయనే కుటుంబ సభ్యులు చెప్పడం, కుటుంబ సభ్యులు కూడా ఇతని విషయం తమకు తెలియదు, ఈయన ఎవరో చెప్తున్న లేదంటే కుటుంబానికి పరిచయమే కానీ ఇంత క్లోజ్ గా ఉన్నట్టు మాకు సంబంధం తెలియదు అని చెప్పి చెప్పడం. తర్వాత కుటుంబ సభ్యులు కూడా కారణాలు మొత్తం కూడా ఈ వెంకట సాయికృష్ణ ఫోకస్ అవుతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె కాల్ డీటెయిల్స్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం ఈయన కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ కాల్ లో కూడా ఈయన కాల్ ఉంది కాబట్టి మరి ఇతరులతో మాట్లాడిన తర్వాత కనిపించకుండా పోయింది కాబట్టి ఇద్దరికి సంబంధం ఉండే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యం, ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పిన విషయం మీద కొంత క్లారిటీ వచ్చింది పోలీసులు. సో ఆ నేపథ్యంలోనే దాచిపెట్టాడు, చూపించాడు. దాంతో ఈ హత్య విషయం ఎందులో వచ్చింది?
రైట్. సో ఇన్నారెడ్డి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది, ముఖ్యంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అదే సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంబంధించి ఒక మహిళ అంటే వాళ్ళ భార్యకైతే విషయం తెలియదు కానీ కుటుంబ సభ్యులకి మామూలుగా పరిచయం, మామూలుగా పూజారిగా గుళ్ళో వస్తున్న అందరూ కూడా పరిచయం ఉంటారు. ఆ నేపథ్యంలో పరిచయం ఉంది. ఈయన దగ్గరికి వచ్చి పూజలు చేస్తున్న క్రమంలోనే పరిచయం చేస్తున్న నేపథ్యం మనకు తెలుసు. కానీ ఈ రకంగా శారీరక సంబంధం ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఎవరికి అనుమానం రాకుండా వెంకట సాయి చాలా పగడబందిగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరి పెళ్ళైన విషయం తెలిసిన తర్వాత ఈమె పెళ్లి చేసుకోవాలని చెప్పి అడగడంతో మీకు న్యాయం చేస్తాను అని చెప్పేసి ఈ మహిళను కాళ్ళు ఎక్కించుకొని సరూర్ నగర్ తీసుకుపోయాడు. అంటే చాలా నమ్మకంగా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు పెళ్ళయింది కానీ నా జోలు రావద్దని చెప్పేసి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానీ ససేమిగా నాకు ఇప్పటిదాకా మన ఇద్దరు రిలేషన్ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సింది చెప్పని అప్సర ఆడటం, తర్వాత కోపోద్రిక్తుడైన సాయి పూజారి తల మీద రాయిబెట్టి కొట్టి చంపేసిన తర్వాత ఎవరికి తెలియకుండా ఉండడానికి అక్కడ మొత్తం కవర్లో దాచి లోపల అక్కడ ఇంట్లో దాచిపెట్టి జరుగుతూ ఉంది. సో అక్కడ దాచిపెట్టిన తర్వాత ఏమి ఎరగినట్టు వచ్చి మళ్ళీ ఆర్జీఏ పోలీసులు తనే కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీసులు కంప్లైంట్ తీసుకోగానే ఎవరు మిస్సింగ్ కేసు పెట్టిన వ్యక్తికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి అని తర్వాత వాళ్ళ బంధువులు పిలిపించారు. సో బంధువులకు కూడా ఇన్నెవరో తెలియనప్పుడు తెలియని వ్యక్తి ఏ రకంగా కంప్లైంట్ ఇస్తాడో అందుకు నేపథ్యంలోనే ఎంక్వైరీ అనేది అంటే మిస్సింగ్ ఎలా జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో అసలు ఈమెకు వెంకట సాయికి సంబంధం ఏంటని చెప్పి ఆ యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఉందని తెలిసింది. అలాగే లాస్ట్ అంటే కాల్ డీటెయిల్స్ లో లాస్ట్ పట్టణం కూడా వెంకట సాయికృష్ణ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఈ నిర్మాణం ఉంటుందని చెప్పిన అనుమానంతో ప్రస్తుతం ఆయన్ని తమ దేశంలో విచారించగానే మొత్తం పూజారి అంతా కూడా వివరాలు మొత్తం వెల్లడించాడు. ఎలా పరిచయం అయ్యాక ఏ విధంగా తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద పూజారి ఇద్దరు పిల్లల తండ్రి కూడా తన పెళ్ళైన విషయం దాచిపెట్టి ఓ మహిళతో వివాహిత సంబంధం కొనసాగిస్తుండగా తనను పెళ్లి చేసుకోమని చెప్తే ఎప్పుడైతే అప్సర బలవంతం చేసిందో ఆ నేపథ్యంలోనే దారుణంగా హత్యేసి అంటే ఎవరికి తెలియకుండా ఉండేందుకు సంపులో కవర్లో పెట్టి దాచిపెట్టే డెడ్ బాడీని తర్వాత తెలియనట్టుగా చాలా అమాయకంగా నటించాడు. కానీ తెలంగాణ పోలీసులు కప్పి ఉంచాడు. ఆ ప్రాంతం ఏమైనా నిర్మానుష్య ప్రాంతమా లేకపోతే జన సంచారం ఏమైనా ఉంటుందా? ఎక్కడ సరూర్ నగర్ లో ఒక నిర్మానుష్య ప్రాంతం చెప్పుకోవచ్చు. అది ఒక సంపు అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆర్టీఓలు ఎక్స్క్లూజివ్ గా విజువల్ కలవచ్చు. అంటే ఒక బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో అక్కడ అంటే వాడిన సంపది రెగ్యులర్ గా సంపు కనుక వాడితే ఖచ్చితంగా ఈ మృతదేహ విషయం బయటకు వచ్చేది. కానీ అది వాడిన సంపు కాబట్టి ఒకవేళ స్మెల్ బయటకు వస్తుందని చెప్పేసి పూజారి తెలుగుగా కవర్లో దాచిపెట్టాడు కాబట్టి ఆ విషయం పూజారి చెప్పే వరకు కూడా బయటకు రాలేదు. మనం ఆర్టీఓలు ఎక్స్క్లూజివ్